జీవో నెంబర్ 21 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 21 వెంటనే రద్దు చేయాలి. ఓలా ఊబర్ ర్యాపిడోని వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్ రంగంలో ఆటోలను వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్ రంగంలో ఆటో సర్వీసులు వెంటనే వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత చెల్లించాలి. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు చెల్లించాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న కుటుంబాలకు 15,000 రూపాయలు చెల్లించాలి. ప్రతి నెల ఆటో డ్రైవర్లకు పెన్షన్ 5,000 రూపాయలు చెల్లించాలి. ప్రతి నెల ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయల పెన్షన్ రద్దు చేయాలి. ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగానే సిఎన్జి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, ఇదే కాకుండా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రాయితీలతో కూడిన లోన్లు ఇప్పిస్తారని ఆ లోన్లు పథకాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం. మరి మా కోరికలైతే గొంతెమ్మ కోరికలైతే ఏమి కాదు. ఇప్పటి వరకు ఈ రంగాన్ని నమ్ముకొని అనేక రోజులుగా తిని తినక భార్య బిడ్డలను పోషించుకుంటున్న ఈ కుటుంబాలు ఈరోజు దాదాపు 60 నుంచి 70% ఆటో కార్మికులకు ఉపాధి పోద్ది. మినిమం 70% ఉపాధి పోద్ది. మరి ఇంత ఉపాధి పోయిన తర్వాత లక్షలాది మంది ఆటో కార్మికుల జీవన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ప్రభుత్వం ఆలోచించాలా? ప్రభుత్వం ముందే ఆలోచన చేయాల్సింది. ఇప్పటివరకు చేయకపోగా ఇప్పటికైనా సరే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రజా సంఘాలుగా లేదా రాజకీయ పార్టీలుగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ మొత్తం ఎంక్వైరీ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ దాన్ని బట్టి అమలు చేస్తామంటున్నారు. మనం చాలా కమిటీలు 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మన ప్రభుత్వం వేసిన అనేక కమిటీలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వేసిన కమిటీలు కావచ్చు, ఎంత మేరకు పనిచేసినాయి, ఆ పనిచేసిన కమిటీలు ఇచ్చిన రిపోర్టులు ప్రభుత్వాలు ఎంత మేరకు అమలు చేసినాయి అనేది మనందరికీ తెలియని విషయాలు అయితే కాదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మాకు మేనిఫెస్టోలో ఏదైతే మీరు పెట్టారో అది అమలు చేయాలి. అది అమలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అంటే కుదరదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఆటో కార్మికులు తిరుగుబాటు చేస్తారు, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. దీన్ని ప్రభుత్వాలు కూడా గమనించాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు చెప్తూ వచ్చిందో, ఎందుకంటే సూపర్ 6లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి చాలా ఇస్తుంది. మరి అందరికి ఇచ్చినప్పుడు అట్టడుగున బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? అంటే వీళ్ళు ఉద్యమాలు చేయరు, వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయరు, వీళ్ళకి అంత శక్తి లేదు అనే ఉద్దేశంగా ప్రభుత్వానికి ఉన్న ఆలోచన. అది పొరపాటు. కడుపు మండితే ఏ రంగమైనా సరే వాళ్ళ ఉపాధి పోయి మొత్తం వాళ్ళు 3 పూటలు తినే ముద్ద పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాల ఆలోచనలు చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియపరుస్తారు, ఆందోళన చేస్తారు, అన్ని రాజకీయ పార్టీలను కూడగడతారు, కార్మిక సంఘాలను కూడగడతారు, అన్ని ఆటో రంగాలను కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అదంతా అర్థం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇమీడియట్గా ఆటో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో లేదంటే జిల్లా స్థాయిలో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి పెడుతున్న డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో లేదా మీరు అమలు చేస్తా ఉన్న స్కీములు ఏవైతే ఉన్నాయో మీరు అమలు చేయండి అనేది మేము ఆటో యూనియన్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ డిమాండ్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ జిల్లాలో లేదా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను కూడగట్టి మరి మా ఆకలి మంట తీసుకునే దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ప్రధానంగా మాకు కావాల్సింది మా జీవనాన్ని పోగొట్టకుండా చేయడం, మా ఉపాధిని మాకు నిలబెట్టడం. కాకపోతే ఏంటంటే మనం చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వాలు, ఈ గుడ్డి ప్రభుత్వాలు, చెవిటి ప్రభుత్వాలు అంత తేలిగ్గా దాన్ని అమలు చేసే అవకాశం ఉందంటారా? అమలు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం.
మీ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించండి అంటున్నాం. అంతే. ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, రేపు ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చిన స్కీములు అమలు చేయడం అనేది అని ప్రజలు కోరుకుంటారు, ఆహ్వానిస్తారు. మేము కూడా ఆహ్వానిస్తాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మేము నష్టపోతున్న మా కడుపులు కొట్టారు ఇప్పటికే. మా కడుపు మంట ఉన్నది. ఆ కడుపు మంటను తీర్చేదానికోసం మీరేం ప్రయత్నం చేస్తారు? మీరు ఏమి చేస్తే మాకు కొంత ఉపశమనం కలుగుద్దో దాన్ని మీరు ఆలోచించి మీకు మీరైనా చేయాలా, లేదా మాతో అయినా మాట్లాడాలి. అది ఏమి చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము జీవోలు చేస్తాం, లేదంటే రకరకాల ఆర్డినెన్స్లు చేస్తాం, అమలు చేస్తాం అంటే కుదరదు. అది సరైన పద్ధతి అని మేమైతే అనుకోవట్లేదు. ఓకే. నా పేరు షేక్ శ్రీను, మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు. మేము దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి ఏరియాలో ఆటో యూనియన్ నడుపుతున్నాం. మా దగ్గర దాదాపు ఒక 200 మంది ఆటోలు, ఒక 400 మంది దాకా ఆటో కార్మికులు ఉన్నారు. ఇప్పటికే ఆటో రంగం చాలా మంది కుదేరైపోయింది. బ్రేకులు చేయకుండా ఏటీ సెంటర్లని పెట్టేసి ఆ ఏటీ సెంటర్ దగ్గర బ్రేకులు అవ్వక ఇప్పటికే పడిగాపులు కాస్తూ నానా తంటాలు పడుతున్నాము. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెంచేశారు. అలాగే బ్రేకులు కానీ లేదంటే మిగతా స్పేర్ పార్ట్లు కూడా పెంచేశారు. మాకు ఆటోలకి బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ఇంతవరకు అమలు చేయాల. ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి పోతే విపరీతమైన వడ్డీలకి మాకు చక్కెర వడ్డీ చేసి ఇప్పటికే సతమతమైపోతున్నాం. అలాగే రోడ్డు మీద తిరుగుతా ఈ కాలుష్యానికి ఇప్పటికే ఆటో డ్రైవర్లకు అందరికీ రకరకాల రోగాలతో ఆడుతున్నారు. అలాగే ఈ ఫ్రీ బస్ అనే దానికి ఆటో కార్మికులు కానీ ఓనర్లు కానీ మేము ఎవరు దీనికి వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ ఇచ్చిన ఏ స్కీమింగ్ ద్వారా మేము కంపల్సరీగా దానికి స్వాగతిస్తాము. కాబట్టి అదే క్రమంలో నష్టపోతున్న ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 పథకంలో భాగంగా పెట్టి ఏదైతే ఆటో కార్మికులు న్యాయం చేస్తామన్నారు, వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కంపల్సరీగా అమలు చేయాలి. ఏ రోజైతే ఫ్రీ బస్సు మేము ఆగస్టు 15వ తారీఖు లాంచ్ చేస్తామో అదే రోజు ఆటో కార్మికులకి మొత్తం మేము పెన్షన్ ఇస్తాము, అదే రోజు పెన్షన్ ఇస్తాము. ఫ్రీ బస్సు లాంచ్ చేసిన రోజే మేము ఆటో కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఫ్రీ బస్సు స్టార్ట్ అయ్యి కూడా దాదాపు వారం అయిపోయింది. ఈ రోజు వరకు ఆటో కార్మికులు పిలవడం కానీ ఆటో కార్మిక సంఘాన్ని కానీ పిలవడం కానీ మాట్లాడటం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులు. దీనివల్ల మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో దాదాపు ఇప్పటికే 150 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇప్పటికీ ఈ 4-5 రోజుల్లోనే దాదాపు 70% సర్వీస్ పోయింది. రోజు ఇదివరకు మా మంగళగిరికి విజయవాడకి 5 లిఫ్ట్లు పడేది, ఇప్పుడు 1 లిఫ్ట్ 2 లిఫ్ట్లు పరిమితం అయిపోయి ఉన్నారు. అది ఇక్కడ బస్సులు లేదు కాబట్టి. మిగతా ప్రాంతాల్లో అయితే బస్సులు ఉంటే అసలు ఏం లేదు. అలాగే 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసి 10,000 ఇస్తున్నారు, లేదు మేము 15,000 ఇస్తామన్నారు. నష్టపోతున్న ఆటో కార్మికులు నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. అలాగే మాకైతే ఏదైతే ఆటోలకి ఇంధనం అయినట్టే సిఎన్జి కానీ లేదా ఎల్పిజి గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ మీద రాయితీ కల్పించాలి. ఇప్పటికీ ఈ డిమాండ్స్ అన్ని కంపల్సరీగా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అమలు చేయాలి. మేము మీడియా మిత్రుల ద్వారా కానీ మీ ద్వారా కానీ చేసేదంటే మా న్యాయమైన కోరికల్లో మాకు గవర్నమెంట్ని వెంటనే పిలిచి మమ్మల్ని కూడా పిలిచి ఆటో కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పిలిచి దీనికి వెంటనే పరిష్కారం చేస్తుందని, ఆ పరిష్కారం చేసే భాగం మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.